హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, 12 to 16 months అండి, గుర్తుపెట్టుకోండి ఈ స్టాక్స్. ఇంకొకటి బై అబో అంటే బై అబోనే చేయాలి, లేదు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంటున్నాను, బై అబో అంటే ఆ వాల్యూ ట్రిగర్ అయితేనే మన స్టాక్ వచ్చి మంది వ్యాలిడ్ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్ అది వ్యాలిడ్ అవుతుంది. అది ఎందుకంటే ఆ మాట అంటున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక 100 రూపాయల్లో ఒక స్టాక్ రికమెండ్ చేస్తున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ స్టాక్ వచ్చి ఒక 80 రూపాయలు 70 రూపాయలు ఉంది. 70 రూపాయలకి 80 రూపాయలు కొనేస్తున్నారు. కొనేసి ఆ తర్వాత ఆ 100 రూపాయలు అది, ఎందుకంటే ఎన్నో స్టాక్స్ బ్రేక్ అవ్వకుండా అట్నే డౌన్గా కూడా రావచ్చు, ఎప్పుడో బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి వీళ్ళు అనవసరంగా ముందే కొనిపెట్టుకొని ఆ 70 రూపాయలు కొన్న స్టాక్ వచ్చి 50 రూపాయలకి దిగిపోతుంది. చాలామంది కాల్ చేసి చెప్తారు, సార్ నేను ఒక పొరపాటు చేశాను సార్, మీరు 100 రూపీస్ అబోవ్ కొనమంటే ముందే కొనేశాను, ఏం చేయమంటారు సార్ అని అడుగుతారు. కాబట్టి మనం మిస్టేక్ చేసి ఏం చేయమంటారని అడగడం కంటే ఆ మిస్టేక్ చేయకుండా అవాయిడ్ చేయడం అనేది ఇట్స్ ఇంపార్టెంట్. కాబట్టి మనం అనుకుంటాం 100 రూపాయలు వచ్చి 70 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు వచ్చి హై ప్రైస్ అనిపిస్తుంది. ఆ 100 రూపాయలు బ్రేక్ అయిన తర్వాత 200 రూపీస్ వెళ్ళిపోయిన స్టాక్ అయితే అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే 100 రూపాయలు వచ్చి చాలా లో ప్రైస్ అని అనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో మనము ఒక డిసిప్లైన్గా ఒక పద్ధతిగా ఫాలో అయితే డెఫినెట్గా మనం చెప్పే స్టాక్స్ని క్లియర్గా రాసి పెట్టుకొని ఎప్పటికైనా ఈరోజు కాదు రేపు కాదు 1 వీక్ తర్వాత ట్రిగర్ అవ్వచ్చు, 1 మంత్ తర్వాత ట్రిగర్ అవ్వచ్చు. అది కాబట్టి అవన్నీ మీరు చూసి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకుంటే డెఫినెట్గా ఒక 12 ఇంకోటి ఈ 12 నుంచి 16 నెలల దాకా నాకు ఈ డబ్బుతో అవసరం లేదు అని అనిపిస్తే మాత్రమే ఈ స్టాక్స్ని అటెంప్ట్ చేయండి. అది ఇంకోటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఒకే స్టాక్లో మొత్తం డబ్బులు పెట్టకుండా. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి కేశవరామ్ ఇండస్ట్రీస్. చూడండి, కేశవరామ్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 171 రూపాయి ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 182 రూపీస్ పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 182 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇప్పుడు 171 రూపాయి ఉంది, ఇంకొక 12 రూపాయలు క్రాస్ అయితే అక్కడ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 355 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 533 రూపాయలు రెండో టార్గెట్, 815 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 70 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 5,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. కేశవరామ్ ఇండస్ట్రీస్, KESORAMIND అని ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ 23rd వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, రెగ్యులర్గా షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ మనం యాడ్ చేయాలి అని అనుకుంటే ఒక స్టాక్ని మీరే ఐడెంటిఫై చేస్తారు. ఎవరిని డిపెండ్ అవ్వరు లైఫ్లో. ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా చెప్పిస్తాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ చెప్తాము. అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది కాకుండా హైదరాబాద్ వచ్చి వెరీ లిమిటెడ్ సీట్సే, ఇట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్.
ఆల్రెడీ ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి బాటమ్స్ చెప్పాను కదా. బ్యూటిఫుల్ స్ట్రాటజీ, 2 లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకునే స్ట్రాటజీస్ అది. తర్వాత మరొక స్టాక్ వచ్చి వర్ధమాన్ పాలీ. ఇది వచ్చి ఓస్వాల్ గ్రూప్, మీ అందరికీ తెలుసు అనుకుంటా. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది ఒక స్మాల్ క్యాపే అది. ఓస్వాల్ గ్రూపులో చాలా స్టాక్స్ ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి వర్ధమాన్ పాలీ VARDMN POLY అని ఉంటుంది. VARDMN POLY అని ఉంటుంది. దీని యొక్క ఇది కూడా చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 74 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 88 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. గుర్తుపెట్టుకోండి, 88 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 136 రూపాయలు మొదటి టార్గెట్, 186 రూపాయలు రెండో టార్గెట్, 267 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్పిస్తాను. ఒకటి 54 రూపాయలు, మరొకటి వచ్చి 38 రూపాయలు. ఈ రెండిట్లో ఏది యూటిలైజ్ చేసుకోవాలంటే అది మన ఇష్టం, మన స్టాప్ లాస్ని బ్యాచ్ చేసే కెపాసిటీ. ఇది కూడా వచ్చి 200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, వర్ధమాన్ పాలీ ఇది. తర్వాత ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి కేశవరామ్ ఇండస్ట్రీస్. ఇది 12 to 16 మంత్సే. తర్వాత వర్ధమాన్ పాలీ కూడా 12 to 16 మంత్సే అది. తర్వాత మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అది. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ స్టాక్స్ పోర్ట్ఫోలియో చెప్తాను. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే జనరల్గా ఇప్పుడు మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంది. 1 కోటి రూపాయలు ఉంటే మనం ఏం చేయాలంటే దాన్ని అవసరమైతే దాన్ని ఒక 20 times చేసేయండి. అంటే ఈచ్ 5 lakhs చేసి ఒక్కొక్క కంపెనీలో ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేయండి. ఒకే కంపెనీలో డంప్ చేయబాకండి. అది వచ్చి రాంగ్ మెథడు, అందుకని చెప్తున్నాను. అది ఇప్పుడు 2 స్టాక్స్ పర్ఫెక్ట్గా ఇవన్నీ ట్రిగర్ అయిన తర్వాతే కొనాలి, అది గుర్తుపెట్టుకోండి. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము, మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము, మన వెబ్సైట్లో కూడా రెగ్యులర్గా ఎక్కడెక్కడ ప్రీవియస్గా మన ఈవెంట్స్ అన్నీ జరిగిందని ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.